ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ థియాలజీలో భాగంగా రెండవ సబ్జెక్టు పితృదేవ శాస్త్రం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. మొదటి సబ్జెక్టు బిబ్లియాలజీ అంటే బైబిల్ శాస్త్రం గురించి ఆలోచన చేయడం జరిగింది. ఈ రెండవ సబ్జెక్టుగా పిలువబడుతూ ఉన్న ప్యాట్రాలజీ లేదా పితృదేవ శాస్త్రము ఏదైతే ఉన్నదో, క్రైస్తవ జీవితంలో మనం ఎదగాలి అని అంటే బేసిక్స్ అనేవి, ఫండమెంటల్స్ అనేవి చాలా ప్రాముఖ్యము. బేసిక్స్ లేకుండా, ఫండమెంటల్స్ నేర్చుకోకుండా, ప్రాథమిక విషయాలు నేర్చుకోకుండా బైబిల్ మనం ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు ధ్యానించినా, ఎన్నిసార్లు పరిశీలన చేసినా అర్థం కాదది. అందుకే బేసిక్స్గా పిలువబడుతున్న ఈ మాటలు ఏవైతే ఉన్నవో, వాక్యం తెలిసిన వారికి ఇవి బేసిక్స్ కాకపోవచ్చు, కానీ నూతనముగా విశ్వాసంలోనికి వచ్చిన వారు ఖచ్చితంగా వారు వింటే ఆత్మీయంగా చాలా బలాన్ని సంపాదించుకుంటారు. అంత మాత్రమే కాదు, కానీ థియాలజీ సబ్జెక్ట్స్లో కొన్ని కఠినమైన సందేశాలు, కఠినమైన సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని మర్మములుగా పిలువబడుతున్నవి కూడా ఉంటాయి. వాటిని గురించి మనం తెలుసుకోవాలన్నా కూడా బైబిల్ థియాలజీ అనేది చాలా అవసరమైన సత్యం. అందుకే ఈరోజు మరి రెండవ సబ్జెక్టులో మనం 8వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాము. పితృదేవ శాస్త్రంలో ఈరోజు మనం 8వ భాగంలో ఉన్నాం. మొదటి భాగంలో తండ్రి నా గురించి మీరు బాగా తెలుసుకోవాలని ఆయన యొక్క కోరికను మనము గమనించినట్లుగా ఆలోచన చేయడం జరిగింది. అలాగే 2, 3, 4 భాగాల్లో దేవుని యొక్క నామములు ఏవైతే ఉన్నవో, నామములను కేవలము ఒక వచనముతో మనం డిసైడ్ అయిపోయి దేవుడు సర్వోన్నతుడని, దేవుడు సమాధానకర్త అని, ఇలా ఒక్కొక్క వచనాన్ని తీసుకుని ఆయన కలిగి ఉన్న నామములు ఏవైతే ఉన్నవో, కేవలం ఒక్కొక్క వచనంతో ఒక్కొక్క నామాన్ని చూసుకుంటేనే మనకు 3 భాగాలు పట్టింది. 3 గంటల సమయాన్ని మనము వెచ్చించాల్సిన పరిస్థితి మనకు నెలకొనింది. అంటే అన్ని సుగుణాలు కలిగిన చక్కటి నామములు కలిగిన వాడే దేవునిగా మనము చూసాము, నేర్చుకోవడం కూడా జరిగింది, గమనించాము. ఇక ఈ ప్యాట్రాలజీలో 5వ భాగము, 6వ భాగము, 7వ భాగము, ఈ భాగాల్లో మనము దేవుని యొక్క యాట్రిబ్యూట్స్గా పిలువబడుతున్న గుణ లక్షణాలు ఏవైతే ఉన్నవో, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నవో వాటిని మనము గమనించుకుంటూ మనం ముందుకెళ్తున్నాము. 5వ భాగంలో ప్రత్యేకించి దేవుని యొక్క గుణాల్లో మనం ఆలోచించిన మొదటి గుణము, దేవుడు స్వయముగా ఉనికిలో ఉన్నవాడని, ఆయన స్వయంభువుడని, ఆయనని ఎవరు కూడా తయారు చేయలేరని, ఆయన ఎవరు కూడా కలగజేసిన వాడు కాడని మన ఆలోచనలోనికి, మీ యొక్క జ్ఞాపకాల్లోనికి తీసుకురావడం జరిగింది. ఇక 6వ భాగంలో దేవుడు కలిగి ఉన్న పర్సనాలిటీ, ఆయన యొక్క వ్యక్తిత్వము, దేవుడిని అందరూ కూడా శక్తిగా ఊహించుకుంటారు, కానీ ఆయన ఒక వ్యక్తి అని మీ ఆలోచనను తీసుకురావడం జరిగింది. అలాగే గత భాగము 7వ భాగము దేవుడు ఆత్మ అని యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ సత్యాన్ని మనము దేవుడు ఆత్మ గనుక అనే సందేశాన్ని ఆలోచన చేయడం జరిగింది. ప్రియమైన దేవుని వల్ల ఇక ఈరోజు 8వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ప్రత్యేకించి ఈ 8వ భాగంలో దేవుడు కలిగి ఉన్న మరొక క్వాలిటీ, మరొక యాట్రిబ్యూట్, మరొక గుణాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు అనంతమైన వాడు. ఆయన గురించి కొన్ని సత్యాలు మనుషులుగా మనమేదో వాక్యాలు చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ రిఫరెన్సులు చూసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఆ రిఫరెన్సులు చూసినంత మాత్రాన దేవుని గురించి మనకు పరిపూర్ణమైన అవగాహన మనకు తెలియదు. ఎందుకంటే ఆయన గురించి పరిపూర్ణంగా తెలుసుకొనుట అసాధ్యము, అగోచరం అన్నది బైబిల్ గ్రంథం. కాబట్టి అగోచరమైన సత్యాలు బైబిల్లో ఎన్నో ఉండగా బైబిలే డిక్లేర్ చేసింది, నువ్వు బైబిల్ అంతా చదువుకున్నా కూడా దేవుని గురించి సర్వసత్యం ఎదుగుతుందో ఆ సర్వమును కూడా నేర్చుకోవడం నీకు అసాధ్యము. నీ భక్తి జీవితానికి ఏది కావాలో అంతవరకు దేవుడు బైబిల్లో రాయించాడు, అది నేర్చుకుంటేనే దాన్నే సర్వసత్యం అన్నారు. కానీ దేవుని గురించి నీకు పరిపూర్ణంగా తెలియాలంటే ఆయన గురించి అంతగా
మొత్తం సమస్తము తెలుసుకోవాలంటే అంత ఈజీగా తెలిసే సత్యము కాదన్నది బైబిల్ మనకు నేర్పిస్తున్న వాస్తవం. ప్రియమైన దేవుని వర్లరా, దేవుడు కలిగి ఉన్న అనంతమైన లక్షణాల్లో మరొక లక్షణం ఏంటంటే దేవుడు నిత్యుడు. అందుకే బైబిల్లో దేవుని గురించి మనం చదువుకున్నప్పుడు నిత్యుడైన యెహోవా అనే ఆయన యొక్క నామమును మనం ఆలోచన చేయడం జరిగింది. ఆదికాండంలో అబ్రహాము గారు దేవునికి ఒక బలిపీఠమును కట్టి నిత్యుడైన యెహోవా పేరిట దేవునికి బలి అర్పించినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని వర్లారా, అందుకే చూద్దాం ఒక మాట. ఎల్ ఓలాం అని మనం ఒక నామాన్ని మనం చూసాము. అది కేవలము దేవుని నామం మాత్రమే కాదు, కానీ అది దేవుని గుణముగా మనము గమనించి దేవుని గురించి మరి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వర్లారా, ఆదికాండంలోని 21వ అధ్యాయము 33వ వచనము మనము గమనించినట్లయితే, ఆదికాండములోని 21వ అధ్యాయము 33వ వచనం మనం గమనించినట్లయితే, అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. దేవునికి కలిగి ఉన్న పేరు ఎల్ ఓలాం. గాడ్ ఈజ్ ఎటర్నల్, అంటే ఆయన నిత్యము ఉండువాడు. ఈ నిత్యము ఆయన యొక్క నిత్యత్వమును గురించి తెలియాలంటే బైబిల్లో రాయబడిన సంగతులు ఏవైతే ఉన్నవో, బైబిల్లో దేవుడు రాయించిన ఆయన యొక్క మాటలు ఏవైతే ఉన్నవో, ఆ మాటలు మనం చదువుతూ ఉండగా అసలు దేవుడు ఏనాటికి ఏ కాలమునకు సంబంధించిన వారు, దేవుడు ఏ కాలము నుంచి ఉన్నవారు, దేవుడు ఆయన యొక్క ప్రారంభం ఏమిటి, ఆయన యొక్క అంతం ఏమిటి, ఇవన్నీ మనకు తెలియాలంటే దేవుని యొక్క నిత్యత్వమును గురించి మనము ఎక్కువగా తెలుసుకోవాలి. దేవుని గురించి ఉన్న మర్మాల్లో ఈ మర్మము చాలా కీలకమైనది, కష్టమైనది కూడా. మనం అనుకుంటాము సింగిల్ వర్డ్లో దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడండి, ఎప్పటి వరకు ఉంటాడనంటే ఎప్పటి వరకైనా ఉంటాడండి అని మనం ఆలోచన చేస్తాం. కానీ ఒకసారి బైబిల్లో ఆయన గురించి, ఆయన యొక్క నిత్యత్వముల గురించి రాయబడిన రిఫరెన్స్లు ఏవైతే ఉన్నవో, వచనాలు ఏవైతే ఉన్నవో, ఒక్కొక్కటి మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే అసలు దేవుడు ఏ నాటికి ఏ కాలము నాటికి సంబంధించిన వాడో మనకు అర్థమయ్యే అవకాశము లేకపోలేదు. ఎందుకు లేకపోలేదని అంటే, ఎంత చదువుకున్నా మన మట్టి మనిషికి ఏదో ఒక లిమిట్ పెట్టుకుంటాము, కానీ ఆయన కాలం ఏదైతే ఉన్నదో ఆ కాలమును గురించి బైబిల్ మాట్లాడిన సత్యం చూస్తే ఖచ్చితంగా మనం అవాక్ కావాల్సిందే. కొన్ని మాటలు మనము చదువుకుంటూ మనం ముందుకెళ్దాం ప్రియమైన దేవుని వర్లారా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రకృతిలో, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా పరిమితులు ఉన్నాయి. పంచభూతములు మికటమైన వేండ్రములతో లయమైపోయే కాలము సమీపించినదని అంటాడు భక్తుడు. అంటే ప్రకృతిలో ఉన్న ఏదైనా సరే, ఆకాశమైనా, భూమైనా, సముద్రమైనా, దేనికైనా సరే హద్దులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. మహాసముద్రాలు చూడండి, ఆ సముద్రంలో వెళుతూ ఉండగా ఈ తీరం ఎప్పుడు వస్తుంది, దీనికి పరిమితి లేదా అన్న ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. కానీ సముద్రాలకు కూడా ఒక డెస్టినేషన్ ఉంది, సముద్రాలకు కూడా ఒక గమ్యం ఉన్నది, సముద్రాల్లో కూడా ఒక పరిమితులు నియమించినట్లుగా, సరిహద్దులు నియమించినట్లుగా లేఖనాలు మనకు గమనిస్తున్నాం ప్రియమైన దేవుని వర్లారా. కానీ దేవుడు అనే ఆయనకి ఏమాత్రము కూడా పరిమితులు లేవు. ఆయన యొక్క కాలమునకు ఏమాత్రము కూడా పరిమితి లేని వానిగా మనం చూడాలి. అందుకే ఒక మాట చూద్దాము. దేవుని యొక్క ప్రారంభమును గురించి కీర్తనాకారుడు చెబుతున్న ఒక వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 93వ కీర్తనలో 2వ వచనాన్ని చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా. కీర్తనల గ్రంథంలోని 93వ కీర్తన 2వ వచనాన్ని మనము గమనించినట్లయితే భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పురాతన కాలము నుంచి నీ సింహాసనము స్థిరమాయను. ఆయన యొక్క సింహాసనం గురించి మాట్లాడుతూ ఈ సింహాసనము ఎప్పటి నుంచి ఉందనంటే పురాతన కాలము నుండి అన్నాడు. చూడండి, అంటే ఎంతకాలం బ్యాక్ వెళ్ళిపోవాలి, ఎంతకాలం వెనక్కి వెళ్ళిపోతే దేవుడు ఉంటానంటే పురాతన కాలం ఉన్నాడే, కానీ ఇదిగో ఈ పలానా సంవత్సరం నుండి అని బైబిల్ అక్కడ నిర్ధారణ చేయలేకపోయింది. ఎందుకంటే ఆయన యొక్క కాలమునకు ఏమాత్రము కూడా పరిమితులు కానీ హద్దులు కానీ అస్సలు లేవు. నువ్వు ఎంత కాలం వెనక్కి వెళ్ళిపోయినా అక్కడ దేవుడు ఉంటాడు, నువ్వు ఎంత కాలము ముందుకెళ్ళిపోయినా అక్కడ కూడా దేవుడు ఉంటాడు. ఎందుకంటే ఆయన నిత్యము ఉన్న నిత్యుడైన యెహోవా దేవునిగా బైబిల్ మనకు పరిచయం చేస్తుంది. తర్వాత అంటున్న మాట అని చెప్పండి, సదాకాలము ఉన్నవాడవు నీవే. ఇది దేవుని యొక్క ఆరంభము.
ఇది దేవుని యొక్క ప్రారంభము. పురాతన కాలం అన్నాడు, సదాకాలం అన్నాడు. మరొక మాట చూద్దాం. 102వ కీర్తనలో 102వ కీర్తన 24వ వచనం నుండి 27వ వచనం వరకు కొన్ని మాటలు మనం చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, 102వ కీర్తన 24వ వచనంలో, నేను ఇలాగు మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకుము. తర్వాత అంటున్నాడు, నీ సంవత్సరములు తరతరములు ఉండును. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించనంటే వాటికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నది, కానీ అవి కూడా నశించిపోయే ఒక కాలం ఉన్నది. కానీ తర్వాత అంటున్నాడు, కానీ నీవు నిలిచియుందు, ఎందుకంటే నీవు నిత్యము ఉండే దేవుడవు. తర్వాత అవన్నీ వస్త్రము వలె పాతగిలును, కానీ నీవు మాత్రము నిత్యము నిన్న నేడు ఏకరీతిగా ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉంటావు నీవు. తర్వాత ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు, అవి మార్చబడును. ఒక వస్త్రాన్ని తీసేసినట్లుగా ఆకాశమును భూమిని సమస్తాన్ని తీసేస్తావు, కానీ నీవు మాత్రము మార్పు లేకుండా అలానే ఉంటావు దేవుని చెబుతూ, నీవు ఏకరీతిగా ఉండువాడువు, నీ సంవత్సరములకు అంతము లేదు. దేవుని యొక్క నిత్యత్వం గురించి మాట్లాడుతున్న రాయబడిన మాటలు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ మాటల గురించి మనకు బాగా అర్థం కావాలంటే, దేవుని యొక్క నిత్యత్వం గురించి మనకు బాగా అర్థం కావాలంటే, దేవుడే ఒక ఉదాహరణ చెప్పాడు. ఆ ఉదాహరణ మనకు అర్థమైతే అసలు దేవుడంటే ఏంటో మనకు, అమ్మో ఇంత మహాశక్తివంతుడా, ఇంత గొప్ప కాలానికి సంబంధించిన వాడని మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి చూద్దాం ఆ ఉదాహరణ ఏంటో. యెషయా గ్రంథములోని 40వ అధ్యాయము. ఆల్రెడీ నేను థియాలజీ సబ్జెక్టులో అది నేను మీకు చెప్పడం జరిగింది. ఈ దేవుడు నిత్యుడు అని చెప్పడానికి మరొకసారి ఆ యొక్క సందర్భాన్ని, దేవుడు ఎంతో కాలముగా ప్రారంభము నుంచి మనం ఎంత దూరం వెళ్ళిపోయినా సరే, అక్కడి నుంచి ఎంత వెనక్కి వెళ్ళిపోయినా అక్కడ వరకు దేవుడు ఉంటాడని చెప్పడానికి దేవుడు మాట్లాడుతున్న మరొక మాట ఏంటంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 28వ వచనం మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, యెషయా గ్రంథంలోని 40వ అధ్యాయము 28వ వచనం చూస్తే, నీకు తెలియలేదా, నా గురించి నీవు వినలేదా, బూది గంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు. ఆయన ఏ రోజు కూడా నా జ్ఞానం అయిపోయిందని కానీ, నా వయసు అయిపోయిందని కానీ, నా శక్తి అయిపోయిందని కానీ ఏ రోజు కూడా ఆయన నీరసించే స్వభావం కలిగిన వాడు కాడాయన. మనకు దినాలు పెరిగే కొలది ఏమంటారని చెప్పండి, కొంచెం అలా ఎంట్రుకలు తెల్లగైతే చాలు మనం ఎక్కడో ఫీల్ అయిపోతాం, అయ్యో 30 ఏళ్ళకే ఎంట్రుకలు తెల్లగైపోయినాయి ఏంటి అనేసి. 40 వచ్చింది అనుకోండి, 40 అయిపోయిందా, ఇక అయిపోయిందా మా జీవితం, ఇంకా పిల్లల్ని పెంచుకోవాలి, వాళ్ళకి చదివించుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి. తర్వాత 50 అయిందా, ఇక మరణం కొరకు వెయిట్ చేయాలి. మనం మరణం కొరకు ఎదురు చూస్తాం. 60 వచ్చినాయా, ఇక ఎప్పుడు పోతామో మనకి గ్యారెంటీ లేని జీవితాలు. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న రోగాలను చూస్తే ఎప్పుడు పోతామో, ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా లేకపోయినా, రోగం వచ్చినా రోగం రాకపోయినా ఎలాగైనా చచ్చిపోవచ్చు. సడన్ డెత్లు ఉన్నాయి, సడన్ యాక్సిడెంట్లు ఉన్నాయి, ఎలాగైనా మరణం వస్తుంది. కానీ దేవుడు అని ఆయన ఎప్పుడు కూడా ఆయనకు వయసు రీత్యా ఆయన సొమ్మసిల్లేవాడు కాడు. ఎందుకంటే ఆయన నిత్యము ఉన్న దేవుడు అని మాట్లాడుతూ, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం అన్నాడు. చూడండి ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆయన యొక్క నిత్యత్వమును గురించి నువ్వు తెలుసుకోవాలని, ఆయన ఎప్పటి నుంచి, ఆయన యొక్క ప్రారంభం ఏంటి, ఆయన యొక్క ముగింపు ఏంటి అని నువ్వు తెలుసుకోవాలని నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు. చూసావా, నువ్వు ఏ ప్రయత్నం చేసినా సరే ఆయన గురించి నువ్వు తెలుసుకొనుట అసాధ్యము. ఎందుకంటే దేవుని యొక్క ప్రారంభం నువ్వు చూస్తే నువ్వు తట్టుకోలేకపోవడం కాదు, నీకు అసలు అర్థం కాదు, నీకు తెలియదు, నీకు తెలివి కూడా లేదు, నీకు అంత జ్ఞానం లేదు, నీ పరిధిలో లేని సబ్జెక్ట్ అది. దేవుడు ఎంత కాలానికి సంబంధించిన వాడు, దేవుని యొక్క ఆయుష్కాలము ఎంత అని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసి నువ్వు ఎంత రీసెర్చ్ చేసినా సరే ఆయన గురించి నువ్వు తెలుసుకోలేవు. ఎందుకంటే ఆయన దృష్టిలో నీ ఒక మిడత వంటి వాడవే. అదే అధ్యాయంలో 22వ వచనం మనం చూసినట్లయితే 21వ వచనం కూడా చూద్దాం. 21, 22 వచనంలో, మీకు తెలియలేదా,
మీరు వినలేదా? మొదటి నుండి ఎవరు మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దానిని గ్రహింపలేదా? దేవుడు భూమి స్థాపించక మునిపే ఉన్నవాడని మీరెందుకు ఆయన కాలాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? మీకు కనీస జ్ఞానం లేదా? మీకు కనీస తెలివి లేదా? దేవుని యొక్క నిత్యత్వాన్ని, దేవుని యొక్క కాలమును, ఆయన ఎంత కాలం నుంచి ఉన్నాడో తెలుసుకోవాలంటే నీకు కనీసం ఆలోచన చేయాలి కదా అని చెబుతూ వెంటనే అన్నాడు 22వ వచనంలో, ఆయన భూమండలముల మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. మిడతలు ఏంటంటే మనుషుల మీద మనల్ని పట్టుకుని, ఈ మనుషులు ఎలా కనబడుతున్నారంటే మిడతల్లా కనబడుతున్నారంట. అంటే జనాలందరిని ఒకవేళ పోగేసి ఒక దగ్గర గ్యాదర్ చేసి 1,00,000 మందిని ఇలా ఒకే గ్రౌండ్లో పెట్టి పైకి వెళ్ళి ఫోటో తీస్తే ఎలా కనబడతారు చెప్పండి? చాలా చిన్నగా కనబడతారు. అంటే ఆ చిన్నగా కనబడే ఆ చిన్న పదార్థముగా మనిషి కనబడుతున్నాడు కాబట్టి, ఇంత పెద్ద 6 అడుగుల వ్యక్తి, 60-70 కేజీలు కలిగిన వ్యక్తి ఇంత చిన్నగా కనబడుతున్నాడు. చీమలా అని ఆ యొక్క స్థితిని, ఆ యొక్క ఏమంటారు దీన్ని, ఆకారం యొక్క సైజును మనం ఆలోచన చేయడం కాదు. కానీ దేవుడు ఇక్కడ దాని నివాసులు, భూమి యొక్క నివాసులు మిడత వలె కనబడుచున్నారని దేవుడు ఎందుకంటే చెప్పిన, మిడత యొక్క ఆయుష్కాలము చాలా చిన్నది. అది బాగా బ్రతికితే ఒక 50 రోజుల నుంచి 70 రోజుల పాటు మాత్రమే బ్రతకగలదు. నోట్ దిస్ పాయింట్. మిడత యొక్క ఆయుష్కాలము చాలా తక్కువ, 2 నెలలు 2.5 నెలలు మాత్రమే. 2 నుంచి 2.5 నెలలు అది బ్రతకగలదు, 50 రోజుల నుంచి 70 రోజుల వరకు. ఇప్పుడు ఒక మిడత వచ్చి 30 సంవత్సరాలు బ్రతికిన నా యొక్క జీవిత ప్రారంభాన్ని, నా జీవిత ముగింపును అది రీసెర్చ్ చేసి నా గురించి తెలుసుకోగలదా? తెలుసుకోలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు పుట్టానో దానికి తెలీదు. అది ఎంత వెనక్కి వెళ్ళినా, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే అక్కడ నేను ఉన్నాను. ఒక 60 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు వయసు కలిగిన ఒక వ్యక్తి యొక్క కాలమును గురించి ఒక మిడత ఏ విధంగా కూడా అంచనా వేయలేదు. ఎందుకంటే మిడత నిన్న పుట్టి ఈరోజు బ్రతికి రేపు చచ్చిపోతుంది. అది చాలా చిన్న కాలం. అది ఒక 50 రోజుల కింద పుట్టి ఈరోజు బ్రతికి రేపు చచ్చిపోయే జీవితకాలం అది. అటువంటి 50, 60, 70 రోజుల జీవితకాలం, ఆయుష్కాలం కలిగిన మిడత మనిషి యొక్క జీవితకాలాన్ని ఏ విధంగా అయితే అంచనా వేయలేదో, 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతున్న మనిషి నీవు కూడా మిడత వంటి వాడవే. నా యొక్క నిత్యత్వముల గురించి నువ్వు తెలుసుకొనుట అసాధ్యం అన్నాడు దేవుడు. దేవుడు ఎంత కాలం నుంచి ఉన్నాడనంటే అనాది కాలము, యుగయుగములను బైబిల్ చెబుతుంది. కానీ ఆ కాలము పలానా స్టార్టింగ్ డే దేవునికి ఏంటంటే అది ఎవరికీ తెలియదు. అది ఎవరి ఊహలకు కూడా అందని చరిత్ర. అది భూమి ఎప్పటి నుంచి అంటే కొన్ని లెక్కలు వేసి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు ఏదో చెప్తూ ఉంటారు. ఈ సృష్టి ఎప్పుడు ఉనికిలోకి వచ్చిందనంటే కొన్ని కాంతి సంవత్సరాలు, ఏదో కొంచెం కొన్ని లెక్కలు వేసి ఇన్ని సంవత్సరాల పూర్వము ఉన్నదని చెప్తారు. అంతేకాని అది కూడా కరెక్ట్గా చెప్పలేరు. చూడండి, కరెక్ట్గా ఇది భూమి యొక్క ప్రారంభం, కరెక్ట్గా ఈ పలానా సంవత్సరంలో, క్రీస్తు పూర్వం పలానా సంవత్సరంలో ఇది అని తేదీ చెప్పలేరు. అలాగే ఈ భూమి ఎప్పుడు అంతమైపోతుందో మనం దాన్ని నిర్ణయించలేం. ఎందుకంటే ఏదైనా కూడా జరిగించేవాడు, నిర్మించేవాడు దేవుడు. అందుకే దేవుని యొక్క ఆయుష్కాలం మనం తెలుసుకోవాలంటే అంత ఈజీగా మనకు తెలిసేది కాదు అని చెబుతుంది లేఖనము. మరి ఎందుకు ఆయన గురించి నిత్యుడైన దేవుడిని మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఆయన అంత పెద్దోడు కాబట్టి, ఈ భూమి మీద బ్రతుకుతున్న నీవు మిడతవు కాబట్టి, ఆయన నలిపేస్తే నలిగిపోయే జీవితం కాబట్టి, ఆయన యొక్క ఉన్నతమైన మహాతిశయం, ఆయన యొక్క గొప్ప లక్షణమైన నిత్యత్వం తెలుసుకుంటే నీలో క్రమశిక్షణ రావాలి. దేవుడు ఎందుకు ఆయన గుణాలు మనకు అవసరం లేకపోయినా ఎందుకు రాయించాడు చెప్పిన, మనలో ఒక భయం రావాలి. దేవుడు మహాశక్తివంతుడు, ఆయన అనాది కాలముగా ఉండి ఈ సృష్టిని తయారు చేసి సమస్తమును నిర్మించి మన జీవితాలు నడిపిస్తూ మనల్ని కూడా కలగజేసింది ఆయనే. ఆయన కనుసన్నలో బ్రతుకుతున్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క ఆజ్ఞల చొప్పున మనం నడవాలే. కానీ కాల రెగరేసి నడుస్తానంటే దేవుడు ఒప్పుకోడు. జాగ్రత్త. ఈ ఒక్క కారణాన్ని బట్టే ఆయన యొక్క నిత్యత్వం గురించి మనము ఎక్కువగా తెలుసుకోవాలి. ఎలాంటి వారం అంటే మనం మిడతల వంటి వారము. ఇప్పుడు మనకు మిడతంత చెప్పండి, ఆఫ్టర్ ఆల్ అదే చెప్పు తీసి కొడితే 2వ సెకండ్లో కనబడదు, చచ్చిపోద్ది అది. అవునా? ఒక మిడతో బొద్దింకో చూడండి,
ఇలా కొట్టగానే చాలు వెంటనే చచ్చిపోతాయి అవి. ఎందుకంటే మనం కూడా అంతే, దేవుడు ఇలా అన్నాడు అనుకోండి వెంటనే చచ్చిపోతాం. మనం బ్రతకాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా మనం బ్రతకడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అందుకు మనము దేవుని యొక్క నిత్యత్వాన్ని మనం తెలుసుకుంటే ఆయన ఎంత అనంతమైన వాడో ఆయన గురించి మనకు మన హృదయాల్లో బాగా అది నాటుకుని పోవాలి. ఎందుకంటే ఒక కంపెనీ ఉన్నది, ఆ కంపెనీ యొక్క స్థితిగతులు ఎక్కువ సంవత్సరాల నుంచి ప్రజల్లో నమ్మకత్వాన్ని కలిగి ఉంది అనుకోండి, కంపెనీని మనం బిలీవ్ చేస్తామా? చేస్తాం ఖచ్చితంగా. పెట్టుబడులు పెడతారా? పెడతారు ఖచ్చితంగా. ఏదైనా ఒక కంపెనీ ప్రోడక్ట్ వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారనుకుంటే ఆ కంపెనీ ప్రోడక్ట్ మనం ఏమి డీటెయిల్స్ కూడా కనుక్కోకుండానే మనం కొనేస్తాం. ఎందుకంటే నమ్మకం, దేవుని మీద కూడా అటువంటి నమ్మకం ఉండాలి. ఒక కంపెనీ మార్కెట్లోకి వచ్చి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తే అంతగా నమ్మేస్తున్నాం కదా, ఒక 50 సంవత్సరాలు అయితే గుడ్డిగా నమ్మేస్తున్నాం కదా, ఈ కంపెనీ ప్రొడక్ట్స్ బాగుంటాయి, వీళ్ళు ఎవరిని కూడా మోసం చేయరు, న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తామని గుడ్డిగా నమ్మేస్తున్నాం కదా. దేవుని విషయంలో కూడా అటువంటి ఆలోచన ఉండాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎవరికి అన్యాయం చేయడు. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే అది మనకే మేలు. ఒక ప్రోడక్ట్ కొనడం వల్ల మనకే మేలు కలిగే ప్రోడక్ట్ ఎలా కొంటున్నామో మార్కెట్లో, దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవడం వల్ల అది మనకే మేలు. ఎందుకంటే మనకు నిత్యత్వమును దయచేసేది కూడా దేవుడే. మన జీవితాల్లో మనకు రాబోతున్న నిత్యమైన జీవితం, నిత్య జీవితం, దాన్ని మనం పొందుకోవాలంటే నిత్యుడైన దేవుని గురించి మనము ఎక్కువగా తెలుసుకోవాలి. ఆయన గురించి మనం చదివిన మాటల్లో పురాతన కాలం నుంచి ఉన్నవాడని, సదాకాలం ఉన్నవాడని, ఆయన నిత్యుడైన దేవుడుగా, నిత్యుడైన యెహోవాగా బైబిల్లో ఆయన యొక్క నామం మనం చూసాము. మరొక మాట చూసుకుని మనం ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా, ప్రకటన గ్రంథంలోని 4వ అధ్యాయము దేవుని గురించి రాయబడిన ఈ మాటలు, ఈ లేఖనాలు మనము ఒక్కొక్కటిగా చదువుకుంటూ దానిలో ఉన్న సారాంశాన్ని మనము నేర్చుకుని మనం ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా, ప్రకటన గ్రంథంలోని 4వ అధ్యాయము 9వ వచనము మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథంలోని 4వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఆ సింహాసనమందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్నవానికి ఏమన్నా చెప్పండి, నువ్వు ఏ యుగములోకి వెళ్ళినా ఆ యుగములో దేవుడు ఉంటాడు. ద్వాపర యుగంలో ఒకరు, త్రేతాయుగంలో ఒకరు, ఇంకొక యుగంలో ఒకరు, యుగానికి ఒకరు మారే చరిత్ర కాదు ఇది. నువ్వు ఏ యుగంలోకైనా వెళ్ళు, ప్రతి యుగంలో కూడా ఈ దేవుడు నీకు తారసపడతాడు. నీకు ఎంత వెనక్కి వెళ్ళినా కూడా నువ్వు 10-15 నీ ఆయుష్కాలం మించి నువ్వు వెనక్కి వెళ్ళలేవు. కొన్ని చరిత్ర పుస్తకాలు కూడా, మరీ చరిత్ర పుస్తకాలు చూస్తే ఒక 1500 సంవత్సరాల కింద చరిత్ర పుస్తకాలు కూడా లేవుగా, లేదా 2000 సంవత్సరాల కింద చరిత్ర పుస్తకాలు లేవుగా. ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రారంభమైందో అప్పటి నుంచి చరిత్ర గ్రంథాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు చరిత్రను దాపెట్టడానికి ఆధారం ఏముంది చెప్పండి? ప్రింటింగ్ యంత్రం ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారి ముద్రింపబడిన గ్రంథమే బైబిల్ గ్రంథం. చరిత్రకు ఆధారము బైబిలే. బైబిల్ ఏది చెప్తే అది రైట్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఉనికిలోనికి వచ్చింది, మొట్టమొదటిసారిగా ముద్రింపబడింది బైబిల్. మిగిలిన ఏ పుస్తకమైనా చూడండి, అన్నీ కూడా తర్వాత ఉనికిలోనికి వచ్చినవే, తర్వాత రాయబడిన, తర్వాత ముద్రించినవే. అందుకే దేవుని యొక్క నిత్యత్వం గురించి చెబుతున్న బైబిల్ ఏదవుతుందో, బైబిల్ చెప్పింది సత్యము. బైబిల్లో ఉన్న దేవుడు ఏ కాలానికి సంబంధించిన వాడనంటే ఆయన యుగ యుగములు. నువ్వు ఏ యుగానికైనా వెళ్ళు, ఇప్పుడు భవిష్యత్తులో రాబోతున్న ఏ యుగానైనా చూడు, ప్రతి యుగంలో కూడా దేవుడు ఉన్నాడు, ఉంటాడు దేవుడు. అందుకే దేవుని గురించి మనం మాట్లాడుకున్న మాట ఏంటంటే, గత వారం కూడా దేవుడు నిన్న ఉన్నాడు, నేడు నిన్న ఉన్నవాడు, ఈరోజు వర్తమానంలో ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు అనే వాస్తవం మనం గమనించగలిగాం. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఉండువాడు. మాట్లాడుతున్న మాట ఏంటంటే 9వ వచనంలో, సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగ యుగములో జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాన్ని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి, మరొక పదాన్ని యాడ్ చేశారు, యుగ యుగములు జీవించుచున్న వానికి అని అంటే మరణము లేని అక్షేత కలిగిన దేవుడు. ఈ యుగంలో బ్రతికుండి మరొక యుగంలో సైలెంట్ అయ్యి, మరొక యుగంలో బ్రతికుండి మరొక యుగంలో మరలా ప్రత్యక్షమయ్యి, అటువంటి ధోరణి కాదు బైబిల్లో ఉన్న దేవుడు. ఒక యుగానికి సంబంధించిన వాడు కాదు, ప్రతి యుగములో కూడా జీవము కలిగిన దేవుడు ఆయన.
కొన్ని మత గ్రంథాలు తెలియజేస్తున్న విషయాలు మనం గమనించినట్లయితే ఈయన ఈ యుగాల్లో ఉన్నవాడు, ఈయన యుగంలో ఉన్నవాడు, మరొక యుగానికి సంబంధించిన వాడు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు మాత్రము నువ్వు ఏ యుగానికైనా వెళ్ళు, యుగములు కూడా ఆయన జీవించి ఉన్నవాడు దేవుడు. అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన యొక్క గుణాతిశయం మనం గమనిస్తున్నప్పుడు మనలో ఒక తెలియని భయం కలగాలి. ఆ భయము మన జీవితాలను మార్చేదిగా, మార్పును కలగజేసేదిగా ఉండాలి. కేవలం విని, చదివి, నేర్చుకుని, చెప్పి ఇక చాలు క్రైస్తవ జీవితం అంటే వినడము, చెప్పడము, ప్రకటన చేయడము, చదవడము, బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం అంటే కాదు. ఆయన గురించి తెలిసే కొలది మన జీవితంలో ఆయన మీద ఒక రెస్పెక్ట్ పెరగాలి, భయం పెరగాలి, భక్తి పెరగాలి. అందుకొరకే వీటిని మనము తరచుగా ఆయన యొక్క సామర్థ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక యుగములో ఉండి ఆ యుగములో మరణించి మరలా తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉండి మరలా తర్వాత యుగములో మరలా ప్రారంభమయ్యి మరలా మరణించి అలాంటి వాడు కాదు దేవుడు. నువ్వు ఏ యుగానికైనా వెళ్ళు, ఆ యుగంలో దేవుడు జీవించి ఉన్నవాడు దేవుడు. మరొక మాట మనం చూసుకుని మనము ముందుకెళ్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా. యెషయా గ్రంథములోని 41వ అధ్యాయము, యెషయా గ్రంథములోని 41వ అధ్యాయము 4వ వచనం మనము చూసే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథములోని 41వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనించినట్లయితే 4వ వచనం చూస్తే, ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవానగు నేనే. దేవుడు తను పరిచయం చేసుకుంటున్నాడు. మనుషులకు నేను ఎప్పటి నుంచి తెలుసానంటే, మనిషి అనేవాడు ఉనికిలోనికి వచ్చిన తర్వాత మనిషికి పరిచయం నేను. కానీ మనిషి ఉనికిలోనికి రాకముందు నా పరిస్థితి ఏంటంటే, నా స్థితి ఏంటంటే, నేను మొదటి వాడను, కడవరి వారితో కూడా ఉండువాడను అన్నాడు. చూడండి, దేవుడు నేను మొదటి వాడను, ఐఎమ్ ద బిగినింగ్ పర్సన్. అలాగే ఎండింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా నేను ఉంటాను. బైబిల్లో ఉన్న దేవునికి ఉన్న ప్రత్యేకత అదే. ఒక యుగంలో బ్రతికి మరొక యుగంలో మరణించి ఏదో యుగానికి అవతారాలు మార్చుకోవడం కాదు. ఈయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఈ ప్రారంభములో ఎలాంటి గుణాతిశయములు కలిగి ఉన్నానో, ముగింపులో ఎవరైతే ఉన్నారో ముగింపులో ఉన్న వారితో కూడా నేను అటువంటి స్థితిలో నేను వారికి ప్రత్యక్షమవుతాను. అందుకే దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఆల్ఫాయు, నేను ఒమేగా, అంటే నేనే ఆది, నేనే అంతము. అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలములో ఉన్న సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ఎంత వెనక్కి వెళ్ళిపోయినా సరే ఆయన ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, మనం భూమి పట్టేంత ఒకటి పెట్టి పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకున్నా అన్ని కోట్ల లక్షల కోట్ల సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయినా వెళ్ళగలమా? అసాధ్యము. చరిత్ర పుస్తకాలు ఎప్పటి నుంచి నేనంటే అంటే ఒక 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు అంతే. అంతకుముందు ఈ చరిత్ర పుస్తకాలు లేవుగా. అలాంటి చరిత్ర మనకి ఏదైనా తెలుసుకోవాలంటే చరిత్రే ఆధారం. ఈరోజు మనం బ్రతుకున్న మనము, ఈ జనరేషన్లో ఉన్న మనకి ఏదైనా అర్థం కావాలంటే చరిత్రే ఆధారం. గూగుల్ తల్లిని అడగాలి. గూగుల్ తల్లి ఎప్పటి నుంచి చెప్తుంది చెప్పండి? కొంతకాలమే చెప్పగలదు. గూగుల్ తల్లికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు చెప్పండి? మనుషులు అప్లోడ్ చేస్తే గూగుల్లో స్టోరేజ్ పెరుగుతుంది అంతే. గూగుల్కి ఏదో అది ప్రత్యేకంగా ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. మనుషుల యొక్క ఆలోచనలు దానిలో అప్లోడ్ చేయడం వల్ల గూగుల్కి నాలెడ్జ్ పెరుగుతుంది. మనకి ఏది కావాలంటే టైప్ చేస్తున్నాం, దాని నుండి సమాధానం పొందుకుంటున్నాం. అది విద్య అయినా, వైద్యమైనా, ఆరోగ్యమైనా, ఏదైనా సరే మనం ఎంటర్ చేస్తున్నాం, దానికి ఆన్సర్ ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో కాంట్ ఫౌండ్ అంటది, అంటే నో ఆన్సర్ నా దగ్గర. కావాలంటే కొట్టండి, భార్యని ఎలా కంట్రోల్లో పెట్టాలని కొట్టండి, నో ఆన్సర్. అంటే కొన్ని ప్రశ్నలకు అక్కడ సమాధానం దొరకదు. అర్థమవుతుందా? ఒకవేళ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికితే చంద్రుడి మీద నీరుందో లేదో కూడా చెప్పేయాలి, శుక్రుడి మీద నీరుందో లేదో చెప్పాలి, సూర్యుడి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో చెప్పేయాలి గూగుల్. కొన్ని వాటికి ప్రిలిమినరీ ప్రాథమిక విషయాన్ని మాత్రమే అందించగలదు, కానీ దాని లోపల గుండి దాని యొక్క సర్వ సత్యాన్ని గూగుల్ చెప్పలేదు.
ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే మనిషి జ్ఞానం మాత్రమే, అందరి మనుషుల్లో ఉన్న జ్ఞానాన్ని అంతా తీసుకొచ్చి దానిలో పెడితే అది ఎవరికి కావాలంటే ఎప్పుడు అడిగితే అది ఇస్తుందే కానీ సర్వసత్యాన్ని గూగుల్ ఇవ్వలేదు ఏ విషయాన్ని గురించి కూడా. అందుకే దేవుని యొక్క నిత్యత్వం గురించి మాట్లాడుతూ నేను ఎప్పటి నుంచి ఉన్నానంటే మొదటి వాడను, నేను నాకంటే ముందు ఎవరూ లేరు, ఏదీ లేదు. ప్రభు మరి ఎప్పటి వరకు ఉంటామంటే నేను కడవరి వారితో కూడా నేను ఉంటాను, నేనే చివరి వాడను. అందుకే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 8వ వచనం మనము గమనిద్దాం ప్రియమైన దేవుని వారలారా. ప్రకటన గ్రంథంలోని 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిస్తున్నాడు. నిన్న ఉంటిని, నేడు ఉన్నాను, రేపు ఉందును అనే నామము కలిగిన వాడు దేవుడు. అందుకే ఆయన పేరేంటి చెప్పండి? నేను ఉన్నవాడను, నేను ఉండును అని వాడను. నువ్వు ఎంతకాలం వెనక్కి వెళ్ళిపోయినా సరే అక్కడ నేను ఉంటాను, అక్కడ నేను ఉన్నాను, అక్కడ నేను ఉందును. నువ్వు ఎంతకాలం ముందుకు వెళ్ళిపోయినా అక్కడ కూడా ఉందని. ఎందుకంటే నువ్వు ఏ కాలంలో నన్ను చూడాలనుకున్నా ప్రతి కాలంలో కూడా నేను ఉండును అని వాడను. మోషకి చెప్పిన పేరు అదే, దేవుని యొక్క నిత్యత్వం ఇదే. మనకు బాగా అర్థం కావాలి, దేవుడు మనం అనుకున్నంత చిన్నోడు కాదు, దేవుడు మనం ఊహించుకున్నంత చిన్న ఆయన కాదు. ఆ దేవుడా సృష్టిని చేశాడు, ఆకాశం చేశాడు, భూమిని చేశాడు అనుకుంటున్నారేమో. ఈ మహావిశ్వంలో మనం చూడలేనిది, మనిషికి అర్థం కాని సృష్టి విశ్వంలో అనంతమైన సృష్టి దాగి ఉన్నది. మనిషికి కేవలము చిన్న కొద్ది శాతం మాత్రం తెలుసు, ఒక 5% తెలుసు. ఈ 5% తెలిసిన మనము ఈ 5% గురించి మొత్తం ఒక మైండ్లో ఉంటుందా? ఉండదు. దీని కూడా సబ్ డివిజన్స్. ఇదిగో ఖగోళ శాస్త్రం నీదే, భౌతిక శాస్త్రం నీదే, ఆర్థిక శాస్త్రం నీదే, రసాయన శాస్త్రం నీదే, జీవశాస్త్రం నీదే. ఇలా ఈ శాస్త్రాలు విభజించుకుని ఇక మనిషి నేనండి ఒక శాస్త్రం చేయాలంటాడు. ఆ శాస్త్రంలో కూడా మొత్తం తెలుసు అంటే మొత్తం తెలియదు. ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎంత టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉందో దాన్ని సంపాదించుకుంటే PhD రైట్. ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నావో వాటి గురించి మనం నేర్చుకుని మనం పబ్లిష్ చేస్తే మనం PhD వచ్చేస్తుంది మనకి. కానీ దేవుడు అని ఆయన అన్ని సబ్జెక్టుల గురించి తెలిసి ఉన్నాడు ఆయన. అందుకే ఆయన ప్రారంభకుడు, ముగింపు కూడా ఆయనే. నువ్వు ఎలాంటి కాలంలోకి వెళ్ళినా సరే ఆయన జీవించే ఉంటాడు. జాగ్రత్త, అది చాలా కీలకమైన మాట. ఎందుకంటే దేవుని గురించి రాయబడిన మాట, ఆయన అక్షయుడు, ఎందుకంటే మరణము లేనివాడు, అమరత్వము కలిగిన వాడు. అంటే మరణము సమీపంలో కూడా రానివాడు దేవుడు. అందుకే ప్రకటన గ్రంథంలో మరొక మాట చూసుకుని మనము మరింత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాము. ప్రకటన గ్రంథంలోని 10వ అధ్యాయము 6వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ప్రకటన గ్రంథములోని 10వ అధ్యాయం 6వ వచనం చూస్తే, పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి, ఏమన్నాడు చెప్పండి? అక్కడ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు పరలోకమును అందులో ఉన్న వాటిని, తర్వాత భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు అని ఒట్టు పెట్టుకొని, దేవుని గురించి మాట్లాడుతూ ఆయన ఎలాంటి వాడనంటే, పరలోకం ముందు చూసావా, నువ్వు చూడలేదు దాన్ని, అందులో ఉన్న వాటిని కలగజేసింది దేవుడు. భూమి చూసావా, భూమిలో ఏమున్నాయో సమస్తము నీకు తెలీదు. నీకు తెలిసిన చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా తక్కువ. నీకు తెలిసిన దాన్ని బట్టే నీవే జ్ఞానం అనుకుంటావు. కానీ భూమిలో ఉన్న వాటి గురించి నీకు అంత ఎక్కువగా ఏం తెలియదు. పోనీ సముద్రమా? సముద్రం అంటే మనకు జీరో నాలెడ్జే. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి ఒక 10 మీటర్లు అలా వెళ్తే చాలు, తెలియని భయం మనదే. 11 మీటర్కి వెళ్తే ఎక్కడ జారిపోయి లోపలికి వెళ్ళిపోతాం, లాగేసుకుంటుందని భయం. చూడండి, కొంతమంది సముద్రం వరకు, తీరం వరకు వెళ్తారు కానీ లోపల దగ్గర చూడండి భయం. సముద్రాన్ని కలగజేసిన ఆయనకి ఇంకెంత భయపడాలి మనము. అందుకే మనం ఆయన నిత్యత్వం మనము
జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు మనం ఆయన యొక్క నిత్యత్వాన్ని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. ఆయన ఏ కాలమునకు సంబంధించిన వాడు అనేసి. చాలా అనుకుంటారు ఆయన కాలం తెలిస్తే ఏంటండి, ఈ సబ్జెక్ట్ వల్ల మాకేం ప్రయోజనము అనే ఆలోచన రావచ్చు. ఈ సబ్జెక్ట్ మనం వింటూ ఉండగా దేవుని యొక్క కాలమును గురించి మనం అర్థమైనప్పుడు ఆయన అంత మహాకాలమును కలిగి ఉన్న ఆయన ఎంత దీర్ఘశాంతం ఉన్నాడో, ఎంత సాత్వికముగా ఉన్నాడో అది మనం అర్థం చేసుకోవాలి. మన జీవితాల్లో ఆయన కలిగి ఉన్న గుణాలను మనం సంపాదించుకునేలా, ఇంత మహాకాలముగా ఇంత మనుషులు ఇంతగా బాధపడుతున్నా కూడా ఆయన మార్పు లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడు? అంతే కదా. వివాహమైంది. వివాహమైన తర్వాత మొదటి 3 నెలలు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. 3వ నెలల తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఇది స్టార్ట్ అయ్యి ఇక 20 సంవత్సరాల పాటు 30 సంవత్సరాల పాటు భార్యతో ఏగి భర్తతో ఏగి యాగలేక గొడవలు పడుకుని మనం ఏం చేస్తాం చెప్పిన విడిపోవాలనుకుంటాం. కానీ దేవుడు మాత్రం చూడండి, మనం పుట్టినది మొదలుకొని ఆయనకి వ్యతిరేకమైన కార్యాలు అనేకమైనవి చేస్తున్నా కూడా ఆయన మనతో సమాధానం కోరుకుంటున్నాడు. కాలము చూడండి, ఇక్కడ ఒక చిన్న కాలములో భార్య మన పట్ల తప్పు చేస్తేనో భర్త మన పట్ల తప్పు చేస్తేనో మనం ఏమాత్రం కూడా ఓర్వలేకుండా, దాన్ని సహించలేకుండా, ఓర్చుకోలేకుండా మనం వెంటనే విడిపోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం. కానీ దేవుడు చూడండి, మనం పుట్టినది మొదలుకొని అలాంటి ఈ జనరేషన్, ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో, ఈ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో, మనుషులు ప్రారంభం నుంచి పాపాలు ఈ కాలం అంతా కూడా పాపాల మీద పాపాలు చేసుకుంటూ పోతూ ఉన్నా దేవుడు మాత్రం మనిషిని ప్రేమించడము ఆగలేదు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఎందుకు నిత్యుడనంటే ఇందుకే. యుగములు జీవిస్తూ మనిషి చేస్తున్న ప్రతి కార్యాన్ని చూస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. మనుషులు మారడానికి ఎన్నో అవకాశాలను ఇస్తూ వస్తూ ఉన్నాడు ఆయన. పరలోకంలో ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని, సముద్రంలో ఉన్న వాటిని సృష్టించి యుగములు జీవించుచున్న ఆయనతో ఆయన గురించి రాయబడిన మాట. మరొక మాట చూద్దాం ఒకసారి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము దేవుని యొక్క నిత్యత్వం గురించి రాయబడిన మాటల్లో మరొక కీలకమైన పదజాలం మనం అక్కడ చూడగలము. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, హబక్కూకు గ్రంథము నహూము గ్రంథం తర్వాత రాయబడిన గ్రంథము హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూస్తే, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు దేవా. దేవుడి గురించి మాట్లాడుతూ ఆది నుండి నీవు ఉన్నవాడివి. చాలు, ఏమన్నాడండి? మేము మరణము నొందము యెహోవా. చాలండి, ఆది నుండి నీవు ఉన్నవాడవు. ఏ ఆది చెప్పండి? ఏ ఆది? ఆ ఆదికి మనము కొలత వేయగలమా? ఆ ఆదికి మనము ఆది తీసుకోగలమా? మన వల్ల కాదు. దేవుని యొక్క ఎటర్నల్ గురించి, ఆయన యొక్క నిత్యత్వం గురించి తెలుసుకున్నట మనుషులుగా మనకు అసాధ్యమైన చర్య. ఎందుకంటే మనము చిన్న ఆయుష్కాలం కలిగిన వారిమి, మనము మిడతల వలె ఆయన సన్నిధిలో ఉన్న వారిమి. ఇలా అంటే అలా మాయమైపోయే జీవితాలు మనవే. అటువంటి మనము పలికే మాట అని చెప్పండి, దేవుడు తలుచుకున్న నా నుండి నిన్ను కాపాడలేరు. మనిషి అంత గొప్పగా ఫీల్ అయిపోతాడు, దేవునితో సమానుడిగా క్రియేట్ చేసుకుంటాడు. కానీ మనిషి దేవుడి కంటే ఎప్పుడు కూడా తక్కువే అన్న సత్యాన్ని మనము గమనించుకోవాల్సింది. ఇంకా మీ జ్ఞాపకాల్లోకి తీసుకొస్తున్నాను ప్రియమైన దేవుని వల్లరా. ఈ యోబు గ్రంథంలో కూడా మరొక మాట చూసుకుని మనం ముందుకెళ్దాం. యోబు గ్రంథంలోని 36వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క నిత్యత్వం గురించి రాయబడిన మరొక మాట. యోబు గ్రంథంలోని 36వ అధ్యాయము 26వ వచనంలో యోబు స్నేహితుడైన ఎలీహు మాట్లాడుతున్న మాటను మనం గమనిద్దాం ప్రియమైన దేవుని వల్ల. యోబు గ్రంథంలోని 36వ అధ్యాయము 26వ వచనం చూస్తే, ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరగము. తేల్చేశాడండి. ఆయన యొక్క నిత్యత్వం గురించి మాట్లాడుతూ ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడో, ఎప్పటి వరకు ఉంటాడో మనము ఆయన గురించి అంతగా తెలుసుకోలేము. ఎందుకంటే ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. నీకు ఎన్ని సంవత్సరాలు అంటే హౌ ఓల్డ్ ఆర్ యు అని అడగండి. ఐఎమ్ 30 years ఓల్డ్ అని చెప్తాం, 40 years ఓల్డ్ అని చెప్తాం. మా అబ్బాయిని అడిగితే 4 years ఓల్డ్ అన్నాడు ఇంతకు ముందే.
అంటే మన సంవత్సరం మనకు తెలుసు, మన సంవత్సరంలో యొక్క సంఖ్య మనకు తెలుసు, కానీ దేవుని యొక్క సంవత్సరంలో యొక్క సంఖ్య అస్సలు అది మనము ఊహలలోనికి కూడా అది రాని సత్యము ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే మరొక కీర్తనకారుడు సెలవిచ్చిన మాట చూద్దాం. 90వ కీర్తన 4వ వచనము చూసుకుని మనం ముందుకెళ్దాం. చాలా వచనాలు ఉన్నాయి దేవుని యొక్క నిత్యత్వం గురించి. ఎందుకు అదే పనిగా చూపిస్తున్నానంటే, దేవుని గురించి మనకు ఒక ప్రాథమిక సత్యం మరొకటి అర్థం కావాలి. దాన్ని మీ జ్ఞాపకాలు తీసుకొస్తాను. కీర్తన గ్రంథంలోని 90వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథంలోని 90వ కీర్తన 4వ వచనం చూస్తే, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. మనకు నిన్నంటే చెప్పండి 24 గంటలు. ఆ 24 గంటలు ఏం చేసి చెప్పండి, 8-9 గంటలు నిద్రపోయి ఉంటాము, 2-3 గంటలు తిని ఉంటాము, ఇంకో 2-3 గంటలు ప్రయాణం చేసి ఉంటాం, మిగిలిన గంటలు పని చేసుకుని ఉంటాం, మీకు స్నేహితులని, ఫ్రెండ్స్ అని, బంధువులని కలుసుకుంటే 24 గంటలు మనకు ముగిసిపోయింది. కానీ దేవునికి ఏమన్నట్టు చెప్పండి, నిన్న అనేది ఆయనకి 1000 సంవత్సరాలతో సమానం. అంటే దేవుడు ఎంత పెద్దవాడో మేము గమనించాలి. దేవుడు ఎంత మహోన్నతుడో, ఎంత పెద్దవాడో మనకు గమనించాలి, ఎంత గొప్పవాడో మనం గమనించాలి. ఆయనకు వయసులో ఎంత గొప్పవాడు, ఎంత పెద్దవాడు, ఎంత స్థాయి కలిగిన వాడో మనం గమనించాలి. ఒక దినము ఆయన సన్నిధిలో 1000 సంవత్సరములతో సమానం. 1000 సంవత్సరములు ఒక దినముతో సమానమని పేతురు గారు కూడా ఇదే మాట చెబుతారు. చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. ఏంటా సంగతి అంటే, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. 24 గంటల్లో ఏం జరిగిందో మనము టాలీ చేయాలనుకుంటే, 24 గంటలు ఏం జరిగిందో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నిద్రపోవడం, పని చేసుకోవడం, ప్రయాణం చేయడం, తినడము, పడుకోవడం, ఇది గుర్తుంది. కానీ ఈ 1000 సంవత్సరాల్లో ఏం జరిగిందో చెప్పమన్నా కూడా దేవుడు చెప్పగలడం. అంత స్టోరేజ్ ఆయనకున్నదే, అంత జ్ఞానం ఆయనకున్నది. అందుకే ఆయన నిత్యము ఉన్నవాడు. జ్ఞానములో కానీ, సంపదలో కానీ, సృష్టిలోనే కానీ, నిర్మాణంలోనే కానీ, అన్నిట్లో కూడా ఆయన నిత్యత్వము కలిగి ఉన్నవాడు దేవుడు. ఒక సంవత్సరం ఈక్వల్ టు 1 year ఈక్వల్ టు 1000 years దేవుని దృష్టిలో. 1000 years ఈక్వల్ టు 1 day. 1 day ఈక్వల్ టు 1000 years. ఏ విధంగా బైబిల్ మాట్లాడుతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏమర్థం అవ్వాలి చెప్పండి మనకు? దేవుడు ఎంత కాలము నుంచి ఉన్నాడో మనుషుల యొక్క జ్ఞానమునకు అది ఎరుగని గాక ఎరుగడు. అది తెలియదు మనిషికి. అందుకే మనిషి దేవుని మీద లెక్కలు కట్టే ప్రయత్నాలు మానుకోవాలి. ఈ మనిషి అంటాడు, ఏ మనిషి ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బతికే మనిషి అంటాడు, దేవుణ్ణి ఎవరో సృష్టించారండి. దేవుడు మనుషుల సృష్టి అని మాట్లాడతాడు. నీకు తెలుసా దేవుడు మనుషుల సృష్టి అని? ఎవడో పనికి మాలినోడు పుస్తకంలో రాస్తే ఆ పుస్తకం చదివేసుకుని దేవుడు మనుషుల సృష్టి అంటున్నారు. బైబిల్లో ఉన్న దేవుడు మనుషుల సృష్టి కాదు, మనుషులకు సృష్టికర్త ఆయన. మనుషులను సృజించింది ఆయన, సృష్టిని కలగజేసింది ఆయన. ఆయన గురించి తెలుసుకున్నట, పరిపూర్ణంగా తెలుసుకున్నట నీ వల్ల కాదు అంటుంది బైబిల్. బైబిల్లో ఉన్న దేవుడు ఒక విగ్రహం వంటి వాడు కాడు. ఆయన ఏదో మనుషులు చెక్కడానికి. ఒక చెట్టు వంటి వాడు కాడు. చెట్టు అయినా దేవుని చేత తయారు చేయబడింది. ఒక రూపం, ఏ ప్రతిమ వంటి వాడు కాదు దేవుడు. దేవుడు ఆత్మ అన్నాం మనం. ఆత్మ ఎప్పటి నుంచి ఉందనంటే ఆది కాలము నుంచి, అనాది కాలం నుంచి, యుగ యుగములు, పూర్వకాలం నుంచి, పురాతన కాలం నుండి సదాకాలము జీవించుచున్న యెహోవాను మనం చదువుకుంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి దేవునికి ఒక సంవత్సరము 1000 సంవత్సరాలు అనిపిస్తుంది, లేదా ఒక దినము 1000 సంవత్సరాలు అనిపిస్తుంది అంటే అది ఎంత మహాశక్తి మనం గమనించాలి. మనం సరిగ్గా మాట్లాడమంటే రాత్రి ఏం తిన్నామో మనకు గుర్తుండదు, రాత్రి మన ఇంట్లో కూర మనకు గుర్తుండదు. సరే రాత్రి ఎంతో కొంత కష్టం మీద చెప్పినా అంతకు ముందు రోజు ఏం కూర మనకు గుర్తుండదు. చూడండి, వండినాడికి గుర్తుండదు, తిన్నాడికి గుర్తుండదు. మన జ్ఞానం అది. కానీ దేవునికి నిన్న ఏం జరిగిందో తెలుసు, 1000 సంవత్సరాల కింద ఏం జరిగిందో తెలుసు, సృష్టి ప్రారంభంలో ఏం జరిగిందో తెలుసు, సమస్తము కూడా తెలుసు. ఒక మాట చెప్తాను. ఒక ఎత్తైన పర్వతం ఉందనుకోండి, చుట్టూ కూడా గొర్రెలు అలా ఉన్నాయి, గొర్రెలు మేస్తూ ఉన్నాయి. ఈ ఎత్తులో ఉన్న ఆయన అన్నిటిని చూడగలడా?
చూస్తాడు. ఎందుకంటే ఎలా తిరిగితే అన్నీ కనబడతాయి. దేవుడు కూడా అటువంటి ఎత్తైన పర్వతం మీద ఆసీనుడై ఉన్నవాడు దేవుడు. ఆయన యొక్క కాలము ఆయన క్రింద ఉన్నది. ఆయన కాలమునకు ఎత్తులో ఉన్నాడు. సృష్టికి పూర్వము చూడండి, ఆ సృష్టికి పూర్వము ఏమి ఉందో ఏమి లేదో ఆయనకు తెలుసు. సృష్టిని చూడగలడు ఆయన. మనుషుల యొక్క ప్రారంభమును చూడగలడు, మనుషుల యొక్క పతనాన్ని చూడగలడు. ఈ పతనమైపోయిన మనిషిని కాపాడు కొరకు యేసుక్రీస్తు యొక్క జననాన్ని చూశాడు ఆయన. అలాగే అపోస్తలుల పరిచర్యను చూశాడు. ఈరోజు జరుగుతున్న పరిచర్య, ఈరోజు జరుగుతున్న పాపాన్ని సమస్తమును చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ భవిష్యత్తులో రాకపోతున్న దేవుని రాకడ, యేసుక్రీస్తు యొక్క రాకడను చూడగలడు. యేసుక్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడిపోతున్న తర్వాత నిత్యత్వంలోనికి రాబోతున్న మనుషులను కూడా చూడగలడు. దేవుని యొక్క కాలం ఏదైతున్నదో, దేవుని యొక్క జీవితం ఏదైతున్నదో, దేవుని యొక్క ఆయుష్కాలం ఏదైతున్నదో అది చాలా విస్తీర్ణం కలిగినది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేపర్ ఉందనుకోండి, దీని మీద రాసి ఉన్నాయి కానీ ఇది ఒక వైట్ పేపర్ అనుకోండి. ఈ వైట్ పేపర్ అనేది దేవుడు కలిగి ఉన్న కాలము, ఆయన కలిగి ఉన్న నిత్యత్వము. ఒక చిన్న గీత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఈ మూలలో ఒక చిన్న గీత గీసామనుకోండి. 1 అంగుళము 2 అంగుళాలు ఒక గీత గీసాము. ఈ 2 అంగుళాలు 1 అంగుళం గీత ఏంటి చెప్పనా? ఈ సృష్టి కలిగి ఉన్న కాలము, ఈ సృష్టి కలిగి ఉండబోతున్న కాలము. అంటే దేవుని యొక్క నిత్యత్వం అనేది ఇంత విశాలంగా ఉంటే, ఈ సృష్టి కలిగి ఉండబోతున్న కాలం ఏదైతుందో ఒక చిన్న గీత లాంటిది. అంటే కాలం పెద్దదా, దేవుడు పెద్దడా అంటే దేవుడే పెద్దడు. ఈ చిన్న కాలంలో ప్రత్యేకించి నీ కాలంలో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని దేవుడే లేడంటే నీకెలా? అది నీకు అసాధ్యమైన చర్య. అది దేవుని మీద అలాంటి నింద మోపుట అది నీకు కాకూడదు. అది ఎందుకంటే అసలు దేవుడే ఎంత పెద్దవాడు, దానిలో మనం చూస్తున్న కాలం అది ప్రారంభం నుంచి కూడా ఈ యొక్క భూమి నిర్మాణం, పర్వతం పుట్టక మునుపు, భూమి పుట్టక మునుపు, ఈ సృష్టి కలగక మునుపు, ఆ కలిగిన దగ్గర నుంచి కానీ ఈ సృష్టి అంతం అయిపోయేంత వరకు ఉన్న కాలం ఏదైతుందో ఒక చిన్న గీత లాంటిది. ఈ చిన్న గీత ఇంత పెద్ద నిత్యత్వం కలిగిన దేవునితో, ఈ చిన్న గీతను బట్టి ఇంత పెద్ద విశాలత కలిగిన దేవుని యొక్క ఆయుష్ని మనం ప్రశ్నించదగునా? ప్రశ్నించలేం. మనం బాగా అర్థం కావాలి. దేవుని యొక్క నిత్యత్వము ఎంతో విశాలమైనది, యుగ యుగములలో ఉండువాడు ఆయన. కాలమునకు ప్రారంభకుడే దేవుడు. కాలం ఎప్పుడు ప్రారంభమని చెప్పండి? ఆది కాండములో దేవుడు సూర్యుడిని, నక్షత్రాలను, చంద్రుణ్ణి, గ్రహాలను, సృష్టిని ప్రారంభించిన తర్వాత కాలము, సమయం అనేది పుట్టింది. మనుషులుగా మనము వాడుక భాషలోకి వచ్చిన కాలము. కానీ ఈ కాలము పుట్టక మునిపే దేవుడు ఉనికిలో ఉన్నవాడు ఆయన. అందుకే ఆయన నిన్న ఉన్నవాడు, నిన్న ఉంటిని, దేవాన్ని నీ గురించి నువ్వు మాట్లాడమంటే నిన్న ఉంటిని, నేడు ఉన్నాను, రేపు ఉందును, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండును అనువాడు దేవుడు. అందుకే మోషే గారు కూడా అది చెప్పాడు. మోషే, ఉన్నవాడను నేను, ఉండును అని వాడను నేను, ఎప్పుడు ఉంటాను నేను. ప్రభు ఎప్పుడు ఉంటావా? ఎప్పుడు ఉంటాను నేను. ఎప్పటికీ ఉంటావా? ఎప్పటికీ ఉంటాను. అది ప్రియులారా దేవుని యొక్క నిత్యత్వం గురించి బైబిల్ చెప్తున్న సత్యం. మరొక మాట చూసుకుని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాము. యెషయా గ్రంథంలోని 57వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథంలోని 57వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే, గణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయి ఉన్నవాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నిత్య నివాసి అయి ఉన్నవాడు అని అంటే దేవుడు నిత్య నివాసి, దేవుడు నిత్యము ఉన్నవాడు అని అర్థం. అక్కడ కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకున్నాడు. ఎప్పుడు? కాలం అనేది ఉనికిలోనికి వచ్చిన తర్వాత, భూమి తన చుట్టూ తాను తిరిగిన తర్వాత, భూమి సూర్యుని చుట్టూ తిరిగిన తర్వాత ఈ కాలాలు ఏర్పడ్డాయి కదా. కానీ ఇవి తిరగక మునుపు, అవి తయారు చేయక మునుపు కూడా దేవుడు నిత్యము కూడా నివాసము కలిగిన వాడు దేవుడు. దేవుడు నిత్య నివాసి. అందుకే ఆయన ఉనికిని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తే ఏదో
కొద్ది మాత్రమే తెలుస్తుంది. కొంచెం తెలుసుకుని నేనే సర్వజ్ఞాని, నేనే మహాజ్ఞాని, దైవజ్ఞాని, ఆత్మజ్ఞాని బిరుదులు పెట్టుకోవడం మానేయాలి. అర్థమవుతుందా? చాలామంది అంటారు, అబ్బా మీ చిన్న వయసు అయినా చాలా బాగా చెప్తున్నారంటే నాకు ఒక రకమైన భయం వస్తుంది. దేవుని గురించి రాయబడింది చాలా తక్కువ, దేవుని గురించి తెలియంది విస్తారము. ఈ తక్కువలో ఏదో కొంచెం తక్కువ చెప్తేనే నన్ను పొగిడేస్తే అసలు దేవుడిని ఎంత పొగడాలి చెప్పండి, దేవుడిని ఎంత మహిమపరచాలి చెప్పండి, దేవుడిని ఎంత కీర్తించాలి చెప్పండి, ఆయన ఎంతగా ఆరాధించాలి చెప్పండి. అది తగ్గిపోయింది. దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి మహిమపరచడం తగ్గిపోయింది, దేవునికి భయపడడం తగ్గిపోయింది. కానీ ఏదో బైబిల్లో రాయబడినవి కొన్ని ఆల్రెడీ ఉన్నవి చదివి చెబితేనే చెబుతున్నాడు గొప్పోడైపోతే అసలు అంత గొప్ప కార్యాలు చేసిన, అంత గొప్ప ఉనికిని కలిగి ఉన్న దేవుడు ఇంకెంత గొప్పోడు చెప్పండి. మనిషికున్న బలహీనత ఏంటంటే కళ్ళ ముందు ఉన్నాడే గొప్పగా కనబడతాడు, కానీ దేవుడు గొప్పవానిగా చూడలేకపోతున్నాడు, దేవుణ్ణి గొప్పవానిగా చూడలేకపోతున్నాడు. సేవకులైనా బోధకులైనా రాయబడినవి చదువుకుని చెప్తారు అంతే. రాయబడినవి ఆల్రెడీ బైబిల్లో ఏవైతే ఉన్నావో అవి చదువుకుని చెప్పడం అంతే. దానినే గొప్ప అనుకుంటే సమస్తమును నిర్మించి తయారు చేసి నిత్య నివాసియుండి నిత్యము నడిపిస్తున్న దేవుడు ఇంకెంత గొప్పోడు, ఆయనకు నీవు భయపడవా అంటుంది బైబిల్. ఎందుకు ఆయన నిత్యత్వం గురించి తెలుసుకోవాలంటే ఆయన ఎంత పెద్ద కాలానికి సంబంధించిన వాడో మనకు అర్థం కావాలి. భూమి ఎప్పుడనంటే కొన్ని సంవత్సరాలు చెప్తాడు, భూమి ఎప్పటి నుంచి అన్నదని కొన్ని సంవత్సరాలు చెప్తాడు, మనిషి ఎప్పుడు ఉనికిలు అనుకుంటే కొన్ని సంవత్సరాలు చెప్తాడు. ఆ కొన్ని సంవత్సరాలు అనేది ఈ పెద్ద పేపర్లో ఒక చిన్న గీత వంటిది. మనకు తెలిసిన ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నావో అవి 1,00,000 కోట్లు అంటావా, కోట్ల సంవత్సరాలు అంటావా, ఆ ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాలు ఉన్నాయో ఆ కోటాను కోట్ల సంవత్సరాల కాలము ఎంత పెద్ద వ్యక్తిత్వం కలిగిన, ఎంత పెద్ద నిత్యత్వం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఒక చిన్న గీత లాంటిదే, అంటే చిన్న కాలం అదే. కాబట్టి ప్రియమైన దేవుని వర్లరా, దేవుడు చాలా విశాలత కలిగినవాడు, విశాలమైన సంవత్సరంలో కలిగినవాడు. అంత పెద్ద దేవుని సన్నిధిలో మనం ఎంత గొప్ప జాగ్రత్త కలిగి ఉండాలో మనం గమనించుకోవాలి. చివరిగా ఒక మాట చూసుకుని మనము ముగించుకుందాం. ప్రసంగి గ్రంథంలోని 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథంలోని 3వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన ఒక మాట చూసుకుని మనము ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వర్లరా, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. అది ప్రకృతిలోనే కానీ, సృష్టిలోనే కానీ, రక్షణ కార్యమే కానీ, విమోచన కార్యమే కానీ, ఏదైనా సరే నరులారా దేని కాలమందు జరగాలని ఆయన నియమించి ఉన్నాడు. అక్కడ మాట్లాడుతూ ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుట నీకున్న జ్ఞానము సరిపోదు. ఇక్కడ మాట్లాడిన మాట చెప్పిన మరలా ఆయన శాశ్వత కాల జ్ఞానం అన్నాడు చూసారా. ఆ శాశ్వత కాల జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని తన స్వరూపములో తన పోలికలో చేయబడిన నరుల హృదయంలో దేవుడితో ఉంచాడు, కానీ అది మట్టి మనిషికి, మట్టి మెదడుకు అంతగా అర్థం కాదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ ఉన్నతమైన దేవుని గురించి, మహా విశాలత కలిగి ఆయుష్ కలిగి ఉన్న దేవుని గురించి నువ్వు ఎరుగుట నీకు అసాధ్యము. నీవు పరిశీలనగా తెలుసుకునుట అది నీ వయసుకు, నీ స్థితికి, నీ గతికి అది ఏమాత్రం కూడా చాలదు. నీకంత నాలెడ్జ్ లేదు. సైలెంట్గా ఉండి ఆయన నమ్ముకో, భయభక్తులు కలిగి జీవించు, ఆయన గురించి ఎక్కువగా తెలుసుకో, బైబిల్లో ఏది రాయబడి ఉన్నదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, తెలుసుకున్న దాన్ని బట్టి నమ్మకంగా బ్రతికే ప్రయత్నం చేయి. మన పరిచర్య యొక్క మోటో ఏంటి చెప్పండి? ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఎంత వాక్యం వింటున్నామో విన్న వాక్యాన్ని బట్టి అంత విధేయత కలగాలి మనకి. వీలైతే ప్రతి మెసేజ్లో కూడా నేను జ్ఞాపకం చేస్తాను, ఈ పరిచర్య లేదా క్రైస్తవులుగా మనం ఎలా బ్రతకాలనంటే వింటున్న వాక్యాన్ని బట్టి మనం కాలు రెగరేసి చెప్పడం కాదు, కానీ సవాలు చేయడం కానీ ఏదో చేయడం కాదు, కానీ వింటున్న వాక్యాన్ని బట్టి మనలో విధేయత కలగాలి, ఓపిక పెరగాలి, సహనం పెరగాలి, భక్తి పెరగాలి, ఆయన ఆరాధించే తత్వం పెరగాలి, ఆయన స్తుతించే విధానం పెరగాలి. ఎంత వాక్యం వింటే అంత సహనం పెరగాలి, ఎంత వాక్యం వింటే అంతగా మనం దేవునికి లోబడాలి, పెద్దలను గౌరవించుకోవాలి, అంతగా మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. వాక్యం ఎందుకు వింటున్నాం చెప్పండి? మనం విని ఇంకొకటి చెప్పడానిక కాదు. మనం విని ఇంకొకటి చెప్పే కంటే ముందుగా దానికి మనం విధేయత చూపించాలి, మనం తలొగ్గి బ్రతకాలి.
మనం ఎప్పుడు కూడా ఫలించేవారుగా ఉండాలి. ఫలించిన అరటి చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి? గెల కాసిన అరటి చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి? వంగి ఉంటుంది. మనం కూడా దేవుని వాక్యం విన్నప్పుడు ఫలించిన అరటి చెట్టు వలె ఉండాలి. ఎప్పుడు కూడా విధేయత కలిగి వంగి ఉండాలి మనము. ఫలాలు లేని అరటి చెట్టు చూడండి, నిటారుగా వెళ్ళిపోతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే అది ఫలిస్తుందో, ఫలించిన తర్వాత ఆ భారాన్ని మోస్తూ మోస్తూ వంగి ఉండడం నేర్చుకుంటుంది. క్రైస్తవుని జీవితం కూడా ఈ అరటి చెట్టు వలె ఉండాలి. అరటి చెట్లు మనకు నేర్పిస్తున్న పాఠం అదే. ఎదుగుతూ 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 ఉండడం కాదు, కానీ ఎదిగే కొలది ఒదిగి ఉండాలి. ఎదుగుతున్నప్పుడు తన కింద పిల్లలను తయారు చేసుకోవాలి. నేను పోతాను తొందరలో, ఈ ఫలాన్ని దేవునికి ఇచ్చేసిన తర్వాత నేను పోతాను. నేను పోయిన తర్వాత మరలా మీరు ఎదిగి మీరు కాపు కాయాలి. మనం కూడా అంతే విశ్వాస జీవితంలో. ఒకరోజు మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే ముందు ఒక గెలనిచ్చి వెళ్ళిపోవాలి. ఒక గెలలో అనేకమైన పండ్లు ఉన్నాయి కదా, ఆ పండ్లు అనేకులకు ఆకలిని తీరుస్తాయి. నేను చచ్చిపోయిన తర్వాత నా కింద నుంచి మరలా రావాలి. మరలా రావాలంటే నేను ఉన్నప్పుడే వాటికి నాటు వేసి నాలో నుంచి అవి రావాలి పైకి. అందుకే అరటి చెట్టు ఒకటి ఉంటే చాలు, దాని కింద ఎన్నో వస్తూనే ఉంటాయి చూడండి, అంతం ఉండదు దానికి. కానీ ఎదిగిన అరటి చెట్టు చూడండి, అది ఒదిగి ఉండి ఒక ఫలాన్ని ఇచ్చి ఒదిగి ఉండే తత్వాన్ని నేర్పిస్తుంది అరటి చెట్టు. అరటికాయలు రోజు తింటాం, కానీ ఏ రోజైనా ఆలోచన చేసామా అరటి చెట్లు ఎంత ఉందా అని? ఎస్, అది ఎదిగే కొలది ఫలం ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒదిగి ఉండే తత్వాన్ని అది నేర్చుకుంది. అందుకే ఫలాలు అనేక మందికి అందుతున్నాయి. మన జీవితంలో కూడా ఫలభరితంగా ఉండాలంటే మనం కూడా దేవుని వాక్యాన్ని వినే కొలది మనము తగ్గి 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 ఒదిగి ఉండాలి. ఎంతగా ఒదిగి ఉండాలంటే ప్రాణం పోయినా సరే ఒదిగే ఉండాలి. అరటి చెట్టు ఏంటి చెప్పండి? గెల నరికిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? నరికేస్తారు. నువ్వు అవసరం లేదు. ఇక మనం కూడా అంతే. ఫలాలు అందించిన తర్వాత సమాజానికి, దేవునికి మనం ఫలాలు అందించిన తర్వాత మన అవసరం లేదు. ఇక మనం వెళ్ళిపోవచ్చు దేవుని సన్నిధికి. అలా మన జీవితాలు త్యాగభరితంగా, త్యాగపూరితంగా ఉండేలా మనం దేవుని సన్నిధిలో ఎదిగిన వారుగా ఉండాలని ఇలా మాటలు నేను మీ జ్ఞాపకాలకు తీసుకొస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు నిత్యత్వం కలిగిన వాడు. ఇది ఆయన యొక్క అనంతమైన లక్షణాల్లో ఇది ఒక లక్షణము. ప్రియమైన దేవుని వారలారా, మరొక లక్షణాన్ని గురించి వచ్చేవారు మాట్లాడుకుందాము. ప్రభు చిత్తమైతే దేవుని సన్నిధిలో మరింతగా ఆయనకు జ్ఞానాన్ని సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా,